ఇసుకను తరలిస్తున్న బోట్స్ సీజ్ చేసిన జాయింట్ కలెక్టర్ చినరాముడు. గోవా మద్యాన్ని పట్టుకున్న అనంతపురం పోలీసులు. ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతిలో ఏర్పాటు చేయవద్దంటూ బార్ అసోసియేషన్ డిమాండ్. మున్సిపల్ కార్మికుల కనీస వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ బద్వేల్ పట్టణ అధ్యక్షులు మేరువ మల్లికార్జున ప్రభుత్వం డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంస్థ కార్మికుల ఆధ్వర్యంలో స్థానిక బద్వేల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులు పర్మనెంట్ చేయాలన్నారు. కార్మికులు పడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించాలని, అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి కార్మికులు స్పెసిఫిక్గా ఈరోజు కనీస వేతనం ఇవ్వకుండా 15,000 వేతనంతో వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉన్నారు. ఈరోజు అడుగుతూ ఉన్నాం, రాష్ట్రంలో కనీసం ఈరోజు ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుకూలంగా అయినా సరే ఈరోజు వేతనాలు ఇస్తే ఈరోజు కార్మికులు బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది తప్ప చాలని వేతనాలు ఇస్తే ఈరోజు వాళ్ళు 15,000 వేతనం తీసుకొని వాళ్ళ కుటుంబంలో జరక్క మళ్ళీ ఇంకో దిక్కున అప్పులు తీసుకొని మరీ బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా అనేది ఈరోజు మీరు ఒకసారి ఆలోచించాలా. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో కాంట్రాక్ట్లు అవుట్సోర్సింగ్లు ఏవి చూడం, వచ్చిన తర్వాత అందరినీ పర్మనెంట్ చేస్తా అన్నాడు. నమ్మి ఓట్లేసాం, గెలిపించాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చింది. కూటమి ప్రభుత్వం కూడా ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మీరు మాకు దృష్టిలో ఉన్నారు, మేము మిమ్మల్ని ఖచ్చితంగా మీకు ఏదైనా మంచి కల్పిస్తాము, పర్మనెంట్ చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు అడుగుతా ఉన్నాం, వచ్చి కనీసం 5 నెలలు పూర్తవుతా ఉంది. ఈరోజు మీరు ఎక్కడా కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి కార్మికుల్ని ఇంతవరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అడుగుతా ఉన్నాం, ఈరోజు మాకు ఉన్నటువంటి నిత్యావసర ధరలకు కూడా మాకు కనీస వేతనం ఇవ్వకపోతే ఎలా అని కూడా ఈరోజు ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మికులు ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇవ్వాలి. అదేవిధంగా మేము 8 రోజులు సమ్మె చేస్తే సమ్మెకాలం వేతనం కూడా ఇస్తామని చెప్పారు. సమ్మెకాలం వేతనం కూడా ఇంత మటుకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా కరోనా టైంలో అధికంగా వర్కర్లు తీసుకున్నారు శానిటేషన్లో. ఎక్కడ కూడా వాళ్ళని ఇంతవరకు కూడా ఆప్కోస్లో చేర్చి వాళ్ళకి వేతనం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నాగేష్, బద్వేలు పట్టణ ప్రధాన కార్యదర్శి. రైలు కమ్ రోడ్ గ్రామన్ బ్రిడ్జి సమీపంలో ఇసుకను తీయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పాటించకుండా ఇసుకను తరలిస్తున్న బోట్స్పై నిఘా ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్రిడ్జి సమీపంలో ఇసుకను త్రవ్వి 18 బోట్స్ సీజ్ చేశారు. బోట్స్ మ్యాన్ సొసైటీలపై క్రిమినల్ కేసులు నమోదు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన గోదావరి రివర్లో రావడం జరిగింది. అయితే ఈ 2 నదుల మధ్య బ్రిడ్జిల మధ్యన ఒకటి రైల్ కమ్ బ్రిడ్జిను, తర్వాత 2 ఏవలాక్ బ్రిడ్జిలు రెండింటి మధ్యన ఎలాంటి ఇసుక తోలడానికి అనుమతి లేవు, పర్మిషన్ కూడా లేదు. అయినప్పుడు కూడా వీళ్ళకు తెలిసి, వాళ్ళు కూడా తెలుసు ఆ 2 మధ్యన ఇటు నుంచి చూస్తే 500 కిలోమీటర్లు, అక్కడ నుంచి చూస్తే 500 మీటర్లు, ఇక్కడ నుంచి 500 మీటర్లు, అటు నుంచి 500 మీటర్లు కవర్ అవుతుంది. కాబట్టి ఆ 2 నదులు, 2 బ్రిడ్జిల మధ్య ఎలాంటి ఇసుక తోయకూడదు. అయినప్పుడు వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఆయుధంగా చేస్తున్నారు. కాబట్టి మాకు సమాచారం తెలిసిన వెంటనే మేము నిఘా పెట్టుకొని వాటందరూ కూడా దాదాపు 8 బోట్లను సీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి తదుపరి చర్యను మేము సంబంధిత SHO గారికి చెప్పడం జరిగింది. మైనింగ్ అలాగే ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం వాళ్ళకి చర్య తీసుకోకూడదు.
కడప పట్టణంలో దుబాయ్ జీనియస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు సైన్స్ ఫేర్ 2024 ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమీర్ బాబు పాల్గొన్నారు. సైన్స్ ఫేర్ పై కొద్దిసేపు విద్యార్థులతో మాట్లాడారు. అనంతపురం జిల్లా ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పోలీసు వారు 65 లక్షల విలువ గల గోవా మద్యాన్ని పట్టుకున్నారు. రాప్తాడు సమీపంలో గల రైల్వే గేట్ దగ్గర ఫామ్ హౌస్ లో ఉండగా గుర్తించి సీజ్ చేశారు. మద్యం తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. కడప పట్టణంలో ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతిలో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కడప బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు గురప్ప నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతిలో ఏర్పాటు చేసే ఆలోచనలు విరమించుకోవాలన్నారు. ఇందులో గల కారణాలు పరిశీలిస్తే రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈగిల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కడపలో ఏర్పాటు చేయకుండా తిరుపతిలో ఏర్పాటు చేయడం అసమంజసము. అదేవిధంగా గతంలో కూడా రెడ్ స్టాండర్డ్స్ కోర్టును డిసిగ్నేటెడ్ కోర్టు తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి ఎంతో పరమ పవిత్రమైనటువంటి ప్లేసు. అటువంటి ప్లేసులో గంజాయి, డ్రగ్స్, రెడ్ స్టాండర్డ్స్ లాంటి అసాంఘిక శక్తుల్ని అక్కడ పంపించడము, కోర్టులకు హాజరయ్యే సందర్భంలో అక్కడ స్టే చేయాల్సిన సందర్భంలో అక్కడ ప్రాంతము అపవిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు న్యాయ స్థానాలు న్యాయ ముంగిటికే అనేటువంటి స్లోగన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఉంటే రాయలసీమలో నడిబొడ్డున కడపలో ఏర్పాటు చేసినట్లయితే 4 జిల్లాలకు కూడా డిస్టెన్స్ సమతూకంగా ఉండేది. అందులో భాగంగా కడప జిల్లాలో మేము కడప జిల్లా బార్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే. కడప జిల్లా కేంద్రంలో ఏసీబీ కోర్టును, రెడ్ స్టాండర్డ్స్ కోర్టుని, తర్వాత ఈ మధ్యన ఏర్పాటు చేసినటువంటి ఈగిల్ కోర్టును, లేబర్ కోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పి తద్వారా రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల ప్రాంత వాసులకి అనుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కడప జిల్లా బార్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తున్నది. అభివృద్ధి ఎవరు చేశారో, అరాచకం ఎవరు చేశారో జనాల్లోకి వెళ్లి అడిగేందుకు టీడీపీ నాయకులు సిద్ధమని టీడీపీ మైనార్టీ నాయకులు అఫ్సర్ ఖాన్ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే సవాల్ స్వీకరించి వీధుల్లోకి వచ్చే దమ్ము వైసీపీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. గడిచిన కాలంలో వైసీపీ నాయకులు నగరంలో అభివృద్ధి పేరిట విధ్వంసం తప్ప మరి ఏమీ చేయలేదని మండిపడ్డారు. కులాయి కలెక్షన్లు లేవు. అట్లా అక్కడి నుంచి ఎత్తుకున్నా కూడా అల్మాస్పేట్ కానీ, ఫ్రెండ్స్ కాలనీ కానీ అక్కడ 100 ఇల్లులు ఉన్నాయి. ఆడ ఏమో కార్పొరేషన్ ఏమో తన ఎత్తుగా పన్నులన్నీ వసూలు చేస్తున్నారు. ఇంకో విషయం ఏమంటే ఎన్ని అర్జీలు వచ్చినాయి ఏమనేది మీకు అంతా తెలుసు. గతంలో సచివాలయంలో ప్రతి సచివాలయంలో గ్రూప్ పెట్టారు. మన కమిషనర్ గారు ఒక గ్రూప్ పెట్టారు. మీరు ఆ గ్రూపులు తీసి చూడండి. ఎప్పుడెప్పుడు నీరు రాలే, ఏం రాలే, ఏమనేది విషయం అంతా క్లియర్గా తెలుస్తుంది మీకు. షఫీ గారు నేను చెప్తుండా రాండి, ఈరోజు కూడా మా కాడ ఆధారాలు ఉన్నాయి. నీళ్లు ఎప్పుడు రాలేదు, ఎన్ని రోజులు వచ్చింది, నీళ్లు రాక జనాలు ఇబ్బంది పడి తన ఇల్లులు వదిలి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి, అక్కోళ్ళ ఇంటికి, అన్నాళ్ళ ఇంటికి పైన రోజులు కూడా ఉన్నాయి. మీరు వస్తే ఇదే ఎడలొడ్డు పైన మీకు లైవ్ పెట్టి జనాల ముందు మీకు నిరూపిస్తాము. అందరికీ సెలవు. ఈరోజు ఈ యొక్క 7 రోడ్ల కూడలిలో
మీడియా సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏమంటే నిన్న కార్పొరేషన్ వేదికగా వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అనేక రకాలైనటువంటి అవాస్తవాలను, అనేక రకాలైనటువంటి అబద్ధాలను, అనేక రకాలైనటువంటి రాజకీయ కుయుక్తులు పన్నేటువంటి విధంగా మా యొక్క జిల్లా అధ్యక్షుడైనటువంటి వాసు గారి గురించి మరియు మా యొక్క ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి గురించి ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ రాష్ట్ర ట్రెజరర్ బొర్రా గోపీమూర్తి గెలవడంతో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాల మహేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన గోపీమూర్తి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. రాష్ట్రంలో 17 ఉపాధ్యాయ సంఘాలు ఒకవైపు, యూటీఎఫ్ ఒకవైపు పోటీలో నిలవడం జరిగిందని తెలిపారు. ఎందుకంటే ఎక్కడే కానీ రాజీ లేని పోరాటాలు ఉపాధ్యాయ సంక్షేమం కోసం అయితేనే, ప్రభుత్వ విద్యను పరిరక్షించుకోవడంలో అయితేనే, మరి చెన్నుపాటి లక్ష్మయ్య దగ్గర నుంచి నేటి వరకు కూడా యూటీఎఫ్ ఒక అలుపెరుగని పోరాటం చేస్తున్నది. ఆ అలుపెరుగని పోరాట ఫలితమే మరి ఈ రోజు గోపీమూర్తి గారు కొనసాగిస్తాం చెన్నుపాటి ఆశయాలను, కొనసాగిస్తాం చెన్నుపాటి ఆశయాలను. అమర్ రహే చెన్నుపాటి, అమర్ రహే చెన్నుపాటి, అమర్ రహే చెన్నుపాటి. కొనసాగిస్తాం చెన్నుపాటి ఆశయాలను. ఆ నుంచి సార్ దగ్గర నుంచి కొంచెం కొనసాగిస్తాం చెన్నుపాటి ఆశయాలను. అమలు చేస్తాం చెన్నుపాటి ఆశయాలను. చేస్తాం చెన్నుపాటి ఆశయాలను. అమర్ రహే చెన్నుపాటి, అమర్ రహే చెన్నుపాటి, అమర్ రహే చెన్నుపాటి, అమర్ రహే చెన్నుపాటి. కొనసాగిస్తాం చెన్నుపాటి ఆశయాలను. కొనసాగిస్తాం చెన్నుపాటి ఆశయాలను. కొనసాగిస్తాం చెన్నుపాటి ఆశయాలను. కొనసాగిస్తాం చెన్నుపాటి ఆశయాలను. జిందాబాద్ 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 యూటీఎఫ్ జిందాబాద్. Master Key TV. Please like, share and subscribe Master Key TV.